ఒక అందమైన ప్రశాంతమైన నది ఒడ్డున కొండల మధ్యలో ఉంది ఒక అందమైన గ్రామం ఉల్టీపూర్. అక్కడి జనాలు ఎంతో ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ల జీవితాలు సుఖ సంతోషాలతో నిండి ఉన్నాయి. కాని ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. నిజంగా జీవితం మారిపోయింది. ఊరి వాళ్లందరూ నిద్రలేచేసరికి ఆకాశం వాళ్ల కాళ్ల కింద ఉంటుంది, భూమి తలపైన ఉంటుంది. భగవంతుడా, ఇదంతా ఏం జరుగుతోంది? భూమి తలకిందులయ్యింది, చెట్లు గాలిలో తలకిందులుగా వెళ్లాడుతున్నాయి, మబ్బులేమో నేల మీదకు వచ్చేశాయి. ఇక ఈ వర్షం కింద నుంచి పైకి కొడుతోంది. కోపం, ఖచ్చితంగా భూమాతకు కోపం వచ్చినట్టుంది. నిజంగా ఉల్టీపూర్ పరిస్థితిని చూసి ఎవరైనా ఇలాగే అంటారు, ఇది భూమాత కోపమని. కానీ దీని నుండి ఎలా తప్పించుకోవాలి అది ఎవరికీ తెలీదు. గ్రామస్తులందరూ ఈ విచిత్రమైన పరిస్థితికి ఆశ్చర్యపోయి విసిగిపోతారు. కానీ చివరికి వాళ్లు సర్దుకుపోవటం మొదలు పెడతారు. కాని వీళ్లందరిలో ఒకరు ఈ పరిస్థితిని మార్చాలని అనుకుంటారు. తాతయ్య, తాతయ్య, మీరెక్కడున్నారు? ఏమైంది తల్లి? తాతయ్య, మీరు ఎక్కడికి వెళ్లారు? నేను మిమ్మల్ని ఎన్నోసార్లు పిలిచాను. నేను బయట తిరుగుతూ ఉన్నాను. అలాగా, బయట తిరుగుతూ ఉన్నారా? అయితే చెప్పండి, ఎలా ఉందో? బాగానే ఉంది, కానీ కింద నుంచి పైకి వచ్చే వర్షం సరదాని పాడు చేస్తుంది. జీవితంలో మొదటిసారి జరిగింది నాకు వర్షం అంటే. చాలా విసుగొచ్చేసింది. ఇంతకుముందు ఈ ప్రపంచం మామూలుగా ఉన్నప్పుడు పైనుంచి పడే వర్షపు చుక్కలను నేను ఎంతగానో ఆస్వాదించేవాణ్ణి. దురదృష్టం, నేనైతే అటువంటి వర్షాన్ని అనుభూతి చెందలేదు. సరిగ్గా చెప్పావు తల్లి. నువ్వు అనవసరంగా ఈ తలకిందుల ప్రపంచంలో బతకాల్సి వస్తుంది. నేనేదైనా చేయగలిగితే బాగుండు. ఇంతకీ ఒకటైతే మీరు చెయ్యగలరు తాతయ్య. అలాగా? ఏంటమ్మా అది? అది మన ఊర్లో ఎందుకిలా జరుగుతోంది, అంత తలకిందులుగా ఎందుకు మారింది, అది మీరు నాకు చెప్పండి. అప్పుడు దీనికి పరిష్కారం వెతకగలమేమో. రింకు అన్న తర్వాత తాతయ్య తనకి ఊర్లో జరిగిన సంఘటన గురించి చెప్తారు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరు సంతోషంగా ఉండేదమ్మా. కాని మా ఈ ప్రియమైన గ్రామంలో ఒక విసుగు చెందిన మంత్రగాడుండేవాడు. విసుగు చెందిన మంత్రగాడా? అవునమ్మా. నిజానికి ఆ మంత్రగాడికి ఈ ప్రపంచంలో ఏ పని లేదు. అతను ఈ ఊర్లో ఒంటరిగానే నివసించేవాడు. అతనికి ఆ ఒంటరితనం వల్ల అందరి మీద ఎంతో కోపం పెరిగిందంటే ఎదుటి వాళ్ళ సంతోషాలని చూడలేకపోయాడు. అతను ఎదుటి వాళ్ళు నవ్వితే విసుక్కునేవాడు, కోప్పడేవాడు. కాని అతనికి అలా విసుక్కోవటం తప్పించి ఇంకో వేరే దారే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ మంత్రగాడు ఆ ఊరిని శపించాడు. దాంతో మన ఊరు తలకిందులైపోయింది. ఏంటి, శపించాడా? అవును తల్లి. అప్పటి నుంచే మనము ఈ తలకిందుల ప్రపంచంలో బతుకుతున్నాము. తాతయ్య దగ్గర ఊరి పరిస్థితి గురించి విన్న తర్వాత రింకు భయపడింది. తను చాలా బాధపడింది. కాని అంత జరిగిన తర్వాత కూడా రింకు డిసైడ్ అయ్యింది ఆ విచిత్రమైన పరిస్థితి నుంచి ఊరి వాళ్లను బయటపడేయాలి అని. భగవంతుడా, ఇదంతా ఏంటి? పాపం ఊరి వాళ్లు అనవసరంగా ఈ విచిత్రమైన ఊర్లో ఇరుక్కున్నారు. కాని నేనిప్పుడు డిసైడ్ అయ్యాను, నేను దీనిని మారుస్తాను. రింకు ఊరిని ఆ సమస్య నుంచి బయటపడేయటానికి ప్రొఫెసర్ అగ్ని సహాయం తీసుకుంటుంది. ఆమె ఎంతో పెద్ద వైజ్ఞానికురాలు. విచిత్రమైన ఆవిష్కరణలు, విచిత్రమైన సిద్ధాంతులకు ఎంతో ఫేమస్. ఎప్పుడైతే ఉల్టీపూర్లో అడుగు పెడతారో తనకి మతిపోతుంది. యురేకా! ఇది గురుత్వాకర్షణకు రివర్స్లో ఉంది. ఇది విజ్ఞానం యొక్క చమత్కారం. నమ్మశక్యం కావడం లేదు. అవును మ్యామ్, ఇది నిజంగానే నమ్మశక్యం కానిది. కానీ మనం దీని నుండి ఊరిని కాపాడాలి. దాని గురించి వదిలే. నేనొచ్చాను కదా, నేనీ ఊరిని తప్పకుండా కాపాడతాను. ఐ ప్రామిస్. ధన్యవాదాలు మ్యామ్. ప్రొఫెసర్ అగ్ని రివర్స్ వర్షం గురించి పరిశోధిస్తారు, ఊరి వాళ్లతో మాట్లాడతారు. కాని అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే కింద నుంచి పైకి కురిసే వర్షం. సమస్య చాలా పెద్దది. ఎంక్వైరీ ప్రాసెస్లో ప్రొఫెసర్ అగ్ని ఇంకా రింకు కలిసి ఊరి లైబ్రరీలో పాత గ్రంథాలు, స్క్రోల్స్ ఇంకా శ్లోకాలు చదువుతారు. వీటన్నిటి మధ్యలో వాళ్లకి ఒక పాత పుస్తకం కనిపిస్తుంది. అది చాలా విచిత్రంగా, రహస్యమయంగా అనిపిస్తుంది. అరే, ఏంటిదంతా? ఇది చాలా విచిత్రంగా ఉందే. కానీ దీని అర్థమేముంటుంది?
బహుశా తాతయ్యకి తెలుసుంటుందేమో. రింకు ఇంకా ప్రొఫెసర్ అగ్ని తమ సమయాన్ని ఏమాత్రం వృధా చెయ్యకుండా రహస్యమయమైన పుస్తకాన్ని తీసుకుని తాతయ్య దగ్గరికి వెళ్తారు. తాతయ్య, ఇలా చూడండి, ఈ పుస్తకం ఇవాళ మాకు లైబ్రరీలో కనిపించింది. కాని ఇందులో ఏవైతే మంత్రాలు శ్లోకాలు ఉన్నాయో వాటికి అర్థం మాకు అస్సలు తెలియడం లేదు. మీరు మాకు సాయం చేయగలరా? రింకు ప్రశ్న విన్నాక తాతయ్య ఆ పుస్తకాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా చూస్తారు. ఆయనకి అర్థమయ్యింది అందులో ఏం రాసుందో. అమ్మా రింకు, ఈ పుస్తకం చాలా సహాయపడుతుంది మనకి. ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఒక మాయా క్రిస్టల్ హార్ట్ స్టోన్ గురించి చెప్పడం జరిగింది. అది ఉల్టిపూర్ గుండెల్లో ఎక్కడో డీప్గా దాగి ఉంది. ఒకవేళ మనం దానిని వెతికితే అప్పుడు ఈ తలకిందుల ప్రపంచం నుంచి శాశ్వతంగా విముక్తిని పొందగలం. ఏంటి, నిజంగానా? అవునమ్మా, ఖచ్చితంగా. తాతయ్య మాట విన్న తర్వాత రింకుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్నేళ్లు ఈ ఊరివాళ్లు ఎంతో కష్టపడ్డారు. ఈ సమస్య నుంచి బయటపడే దారి మొత్తానికి దొరికింది. ఇప్పుడు రింకు ఇంకా ఊరంతా హార్ట్ స్టోన్ ని వెతకటం మొదలు పెడతారు. ప్రొఫెసర్ అగ్ని ఆ మాయాశక్తిని కనిపెట్టే మిషన్ ని తనతో తీసుకొచ్చి ఊరంతా కూడా స్కాన్ చేయటం మొదలు పెడతారు. మ్యామ్ చూడండి, నాకేం దొరికిందో. అరేవా, ఇది ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత మొత్తానికి రింకు హార్ట్ స్టోన్ ని వెతికి పట్టుకుంది. అది భూమి మీద ఉన్న మబ్బులలో దాగి ఉంటుంది. కానీ దానికి 4 వైపులా ఒక మాయాశక్తి కవచం ఉంటుంది. అది ఎవ్వర్నీ దానిని ముట్టుకోనివ్వదు. దీనిని మనం ముట్టుకోలేం కదా, ఇప్పుడేం చెయ్యాలి? నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక యంత్రముంది. దానితో మనం అద్భుతమైన శక్తిని తయారు చెయ్యొచ్చు. ఈ కవచాన్ని ముక్కలు చెయ్యొచ్చు. నిజంగానా? అవును. అయితే పదండి, మొదలు పెడదాం. ప్రొఫెసర్ అగ్ని గుండ్రంగా ఉన్న ఒక యంత్రాన్ని హార్ట్ స్టోన్ పైన పెడతారు. అద్భుతం జరుగుతుంది. ఆ యంత్రంతో వేడి శక్తి ప్రవహిస్తుంది. అది తిన్నగా హార్ట్ స్టోన్ మీద పడుతుంది. ఎస్, ఇది పని చేస్తోంది. అవును మ్యామ్. రింకుతో పాటుగా ఊరి వాళ్లందరూ కూడా దానిని శ్రద్ధగా చూస్తారు. అప్పుడే ఆ శక్తిలో నుంచి కవచం ముక్కలవుతుంది. ఒక పెద్ద వెలుగుతో కవచం మాయమవుతుంది. కవచం ముక్కలైంది. ఎప్పుడైతే కవచం ముక్కలైందో రింకు హార్ట్ స్టోన్ ని తన చేతిలోకి తీసుకుంటుంది. దానిని చేతిలోకి తీసుకోగానే తనకెంతో అద్భుతమైన ఆనందానుభూతి కలుగుతుంది. అంతేకాదు, ఒక శక్తి కిరణం ఊరంతా విస్తరిస్తుంది. రింకు, పద, ఇక అసలైన పని మొదలు పెడదాం. ఈ స్టోన్ ఇప్పుడు నీ చేతిలో ఉంది. దానిని తెరిచి ఇందులో ఉన్న మంత్రాలని ఉచ్చరించటం మొదలుపెట్టు. ఆ తర్వాత చూడు, మీ ఊరు ఈ తిరకాసు ప్రపంచం నుంచి విముక్తి పొందుతుంది. ఓం ముక్త్యై నమః, ఓం ముక్త్యై నమః, ఓం ముక్త్యై నమః. ఎప్పుడైతే రింకు మంత్రం చదవటం మొదలు పెడుతుందో ఊరి వాళ్లందరూ ఒక రక్షణ కవచంలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత వెంటనే ఊరంతా కూడా గడియారంలోని ముళ్ళులాగా తిరుగుతుంది. ఆశ్చర్యమైన సంఘటన జరుగుతుంది. భూమి దాని స్థానానికి వస్తుంది. ఆకాశం పైకి వెళ్తుంది. ఇక అంతా ముందులాగా మారిపోయినట్టే. మనం సాధించాం. మన ఊరు విముక్తిని పొందింది. తాతయ్య, మన ఊరు విముక్తిని పొందింది. అవునమ్మా, అవును. నా బంగారు తల్లి, నువ్వు నిజంగానే సాధించావు. నిజమైన ఐకమత్యం, సాహసం ఇంకా చిరునవ్వు ఏ సమస్యనైనా ఓడించటానికి అన్నిటికంటే పెద్ద ఆయుధాలు. మనం నవ్వుతూ ఉన్నప్పుడు ముందుకు సాగగలుగుతాం. విజ్ఞానం ఇంకా మాయ రెండూ కలిపి చేయలేని పని ఒక మంచి మనసు చేయగలదు.